ఫిగ్ రోల్. ఫిగ్ రోల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. డ్రై ఫిగ్స్, ఖర్జూర పళ్ళు, తురిమిన ఎండు కొబ్బరి, నెయ్యి, జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. వీటిలన్నిటిని మనము కొంచెం నేతిలో వేయించుకొని లో ఫ్లేమ్లో తర్వాత అన్నిటిని గ్రైండ్ చేసుకుని చక్కగా రోల్ చేసుకోవటమే అనమాట. ఈ 3 స్టెప్స్ మనం చేయాల్సింది. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకుని అన్ని పదార్థాలు 1 by 1 నేతిలో వేయించేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఇక్కడ నెయ్యి, ఫస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను. మనము డిఫరెంట్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు డిఫరెంట్గా. అంటే మనము ఇందులో కొంచెం కావాలంటే ఫ్లాక్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు, బాదం పప్పు యాడ్ చేసుకోవచ్చు, అలాగే వాల్నట్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ టేస్ట్లు అనమాట. డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం దీన్ని యాడ్ చేసుకుంటూ మనం తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ మంటలో వీటిని వేయించాలి, ఎందుకంటే చాలా క్విక్గా వేగిపోతాయి కాబట్టి. చూడండి, అప్పుడే బ్రౌనింగ్ అయిపోతుంది, అంటే బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. చాలా క్విక్గా వేగిపోతాయి అన్నమాట. సో మనం ఇక్కడ సీడ్స్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే ఆ సీడ్స్లో పోషకాలు కూడా మనకి ఇందులో యాడ్ అయిపోతుంది. మంచి ప్రోటీన్ ఉండి, మంచి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండి, అలాగే మంచి ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థం అన్నమాట. ఆల్రెడీ ఇంకా కొంచెం నెయ్యి ఉంది కాబట్టి నేను వేరే నెయ్యి యాడ్ చేయలేదు. సో ఇది కూడా లో ఫ్లేమ్లో డెఫినెట్గా మనం అన్నిటిని కూడా సపరేట్గా వేయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కొంచెము జీడిపప్పు, అన్ని పప్పుల్లో కంటే జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది జీడిపప్పు ఏంటంటే మంచి టేస్ట్ని ఇస్తుంది అన్నమాట ఇప్పుడు మనం తయారు చేసే రెసిపీకి. సో జీడిపప్పు కూడా వేగిపోయింది, దీన్ని కూడా మనము సపరేట్గా తీసేసుకుందాము. నెక్స్ట్ అంజీర్ని మనం దీన్ని కట్ చేసేసి ముక్కలు కింద చేసుకుంటే వేగటం ఈజీగా ఉంటుంది. అప్పుడు వేయించుకుందాము. చాలా టేస్టీ ఫుడ్ ఇది. ప్లస్ దీని లోపల ఉన్నటువంటి గింజల వల్ల ఇందులో కాల్షియం కంటెంట్ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట. పెరిగే పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం పాలిచ్చే తల్లులకి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఎక్కువ కాల్షియం కంటెంట్ ఉంటుంది కాబట్టి. ప్రెగ్నెంట్ ఉమెన్కి కూడా ఇది చాలా మంచిది, టీనేజర్స్కి కూడా ఇది చాలా మంచిది. ఎముకలు అనేవి అప్పుడే చక్కగా ఫామ్ అవుతూ ఉంటాయి, లెంత్ విడ్త్ థిక్నెస్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి టీనేజర్స్కి కూడా ఇది ఇవ్వటం చాలా మంచిది అన్నమాట. సో దీన్ని చక్కగా కట్ చేసేసుకున్నాం కదా. నెక్స్ట్ మనం కొంచెం అంతా నెయ్యి యాడ్ చేసుకుందాము. సో అంజీర్ ఇందులో యాడ్ చేసేస్తాం. ఆ డ్రై ఫ్రూట్ వేగుతుంటే నెయ్యితో పాటు చక్కగా ఇది ఒక స్వీట్ అరోమా వస్తుంది అనమాట. చాలా అపెటైజింగ్ స్వీట్ అరోమా వస్తుంది. సో దీన్ని చక్కగా వేయించేసుకున్నాం కదా. సో అంజీర్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఖర్జూరాలు కొంచెం అంతా
నెయ్యి. సో ఈ రెసిపీలో ఒక ప్రత్యేకత ఏంటంటే మనం తేనె కానీ, బెల్లం కానీ, పంచదార కానీ ఉపయోగించట్లేదన్నమాట. సో ఇది కూడా చక్కగా వేగిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో ఈ చల్లారే లోపల మనము ఫస్ట్ సీడ్స్ని గ్రైండ్ చేసేసుకుందాము. అది గ్రైండింగ్ కూడా మనకి బాగా ఫైన్ గ్రైండింగ్ అనేది అవసరం లేదు. జస్ట్ కొంచెం రఫ్గా బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఫైన్గా కాకుండా కొంచెం రఫ్గానే గ్రైండ్ చేశాను. నెక్స్ట్ అంజీరు, కొంచెం మిగిలిన గింజలు ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. కొంచెం గింజలుగా కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను. ఖర్జూరాలు, వేయించిన ఖర్జూరాలు, వేయించిన అంజీరు. దీన్ని కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకుందాం. సో చక్కగా ముద్దలాగా గ్రైండ్ అయిపోయింది కదా, ఇది ఇందులో తీసేసుకుందాము. ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. మొత్తం అంతా మిక్స్ చేసుకుని మనము రోల్ చేసుకోవటం. చపాతీ పిండిని ఎట్లాగా రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా ఏంటంటే చిన్న చిన్న లడ్డూలా కూడా చేసేసుకోవచ్చు. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ గింజలన్నీ కూడా ఇందులో ఇన్కాపరేట్ అయిపోవాలన్నమాట, ఇందులో కలిసిపోవాలి. ఆ విధంగా దీన్ని మనము ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ అంత గింజలన్నీ కూడా ఇందులో, గింజల పొడి మనము గ్రైండ్ చేసిన గింజల పొడి అంతా ఇందులో మిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే తురిమిన ఎండు కొబ్బరి. సో ఎండు కొబ్బరి యాడ్ చేసేటప్పటికి ఏంటంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ యాడ్ అయిపోతుంది అనమాట. ఇందులో ఉన్న అన్ని ఐటమ్స్, అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఏంటంటే పెరిగే పిల్లలకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రెగ్నెంట్ ఎక్కడైతే గ్రోత్ ఉంటుందో అక్కడంతా అనమాట. ప్రెగ్నెంట్ ఉమెన్కి, అలాగే పాలిచ్చే తల్లులకి, టీనేజర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అంతా కూడా మిక్స్ అయిపోయింది కదా. సో దీన్ని మనము రోల్ చేసుకుందాము. సో షుగర్ లేదు, బెల్లం లేదు, తేనె లేదు, జస్ట్ మనకి ఈ స్వీట్నెస్ అంతా కూడా అంజీర్ నుంచి అట్ ద సేమ్ టైం ఖర్జూరం నుంచి వస్తుంది అన్నమాట. సో చక్కగా ఇది రోల్ చేసేసుకున్నాం కదా, దీన్ని కట్ చేసేసుకుందాము. ఇంకా ప్రాపర్ షేప్ రావాలి అని అంటే కనుక మనం దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి, ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా గట్టిగా అవుతుంది. అప్పుడు ప్రాపర్ షేప్ అనేది ఇంకా బాగా వస్తుంది అన్నమాట. సో ఫిగ్ రోల్ రెడీ అయిపోయింది. ఫిగ్స్ గురించి మరికొన్ని ప్రయోజనాలు మరొకసారి మీకోసం. అత్తిపండులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైటోకెమికల్స్ ఉండటం వలన
గుండెకు మంచివి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె నాణాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అత్తిపండులో ఉండే విటమిన్ సి చర్మం మీద మెరుపు తీసుకొస్తుంది. ఇది ముడతలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అత్తిపండు అంటే ఫిగ్ హార్మోన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో కనిపించే ఋతుక్రమ సమస్యలను తగ్గిస్తుంది. అత్తిపండులోని ఫైబర్ మరియు ఇతర పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి.